హాయ్ అండి, వెల్కమ్ టు నివా కుక్ హౌస్. ఈరోజు మనం పల్లీల ముద్దలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఒక బౌల్లో 3/4 కేజీ బెల్లం తురుమును వేసి అర గ్లాస్ వాటర్ వేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ కటుకు బెల్లము ముద్దలకి సపరేట్గా మార్కెట్లో దొరుకుతుంది. ఈ బెల్లం చాలా స్వీట్గా ఉంటుంది. ఈ బెల్లం మొత్తం కరిగించుకోవాలి. ఇసుక కానీ చెత్త కానీ రాకుండా వడకట్టుకోవాలి. ఇది పక్కన ఉంచుకోవాలి. ఒక కడాయిలో ఇసుక వేసి అర కేజీ పల్లీలను వేసి చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించిన పల్లీలని ఒక జల్లీలో వేసి ఇసుక అంతా వెళ్ళిపోయే వరకు జల్లించుకోవాలి. ఈ పల్లీలను పొట్టు తీసి క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఒక బౌల్లో 1 గ్లాస్ పుట్నాలు, 2 గ్లాసుల పల్లీలు, అర గ్లాస్ నువ్వులు వేసి మూడింటిని బాగా కలుపుకోవాలి. ఇవి ఇలా పక్కన ఉంచుకోవాలి. ఒక కడాయిలో కరిగించిన బెల్లం పోసి పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా చిక్కబడుతూ ఉండాలి. ఒక గిన్నెలో వాటర్ వేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది గట్టిగా అవుతుంది. ఇలా వాటర్లో వేస్తే శబ్దం వస్తుంది. శబ్దం వచ్చాక ఇలా కొద్దిగా ఈ మిశ్రమాన్ని వేస్తూ కలుపుతూ ఉండాలి. మనకి స్వీట్ సరిపోయేంత వరకు వేసుకోవాలి. ఇది పాకం సరిగా వస్తేనే ఉండలు రౌండ్గా గట్టిగా వస్తాయి. ఈ పల్లీల ముద్దలు రోజు ఒకటి తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. ఇలా కొద్దిగా చల్లగా అయ్యాక ఇలా చేతితో రౌండ్గా చుట్టుకోవాలి. 2 చేతులతో గట్టిగా ఒత్తుకోవాలి. అంతే, ఒకదాని తర్వాత ఒకటి చుట్టుకొని ఇవి 1 మంత్ పాటు స్టోర్ ఉంటాయి. అంతే, ఎంతో రుచికరమైన పల్లీల ముద్దలు రెడీ. ఇలా మీకు మంచి వీడియోస్ కావాలంటే నివా కుక్ హౌస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.